హాయ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇంక ఫ్రెండ్స్, చాలామంది నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, అక్క ఏమైనా హెయిర్ ఫాల్కి ఏమైనా సొల్యూషన్ ఉందా అనేసి చాలామంది అడుగుతున్నారు. ఇంకా నా కస్టమర్స్ కానీ, ఇంకా నా సబ్స్క్రైబర్స్ కానీ, ఇంకా ఎవరైనా సరే నా ఫాలోవర్స్ ఎవరైనా సరే వాళ్ళకు కూడా ఈరోజు ఒక మంచి సజెషన్ చెప్దామనేసి ఈరోజుతో ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఆ వీడియో అయితే మీకు అందిద్దామనేసి వీడియో షూట్ చేశాను. ఇంకా ఆ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేంటంటే, ఇంకా చాలామందికి హెయిర్ అయితే బాగా హెయిర్ ఫాల్ అవుతుంది కదా, అది లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకా డాండ్రఫ్ వస్తుంది, అలాగే హెయిర్ మొత్తం పొల్యూట్ అయిపోయి ఇంకా చిన్న చిన్న ర్యాషెస్ రావడము, హెయిర్లో డాండ్రఫ్ తోటి హెయిర్ ఓడిపోవడము, ఇంకా హెయిర్ మొత్తం థిన్గా మారడము, ఇంకా చాలామందికి ఫోర్ హెడ్ పైన హెయిర్ పోవడము. ఇంకా ఇలాంటి వాళ్ళకు ఒక మంచి చిన్న సొల్యూషన్, అది కూడా పెద్దదేం కాదు, మనం ఇంట్లో ఎవరైనా చేసుకునే సొల్యూషన్ అయితే ఈరోజు ఒక మంచి సజెషన్ మీకు ఇద్దామనేసి, ఇంకా నేను యూజ్ చేసేది, అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్లో చాలామందికి నేను యూజ్ చేసి నాకు మంచి రిజల్ట్ ఉన్న సొల్యూషన్ ఇంకా ఈరోజు మీకు అందిద్దామనేసి ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా ఈ వీడియోలో ఇప్పుడు పోస్ట్ చేసే వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఏమైనా చిన్న చిన్న డౌట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఆ వీడియో ఫాలో అయినప్పుడు. ఏ డౌట్ ఉన్నా పర్లేదు, నాకు కామెంట్ చేయండి. నేను ప్రతి చిన్న డౌట్కి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. బట్ వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, కంటిన్యూ చేయండి, వీడియో వచ్చేస్తుంది. హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా మనలో చాలామందికి అయితే వేధించే సమస్య ఏంటంటే హెయిర్ ఫాల్ అవ్వడము, హెయిర్లో డాండ్రఫ్ రావడము, ఇంకా హెయిర్ మొత్తం పాలిపోయినట్లు డ్రై కావడము, ఇంకా హెయిర్లో చాలామందికి ఇంకా వైట్ హెయిర్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా చిన్న వయసులోనే. ఇంకా మనం చిన్న చిన్న ఏజ్ వాళ్ళకే దాదాపు 99% ఇంకా చాలామందికి వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది. 20+ నుంచే వైట్ హెయిర్ వస్తుంది. ఇంకా అది మన టెన్షన్స్ కావచ్చు, ఇంకా మన ఒత్తిడి కావచ్చు, ఇంకా మన హార్మోన్ బ్యాలెన్స్ వల్ల కావచ్చు, ఇంకా చాలామందికి అయితే వైట్ హెయిర్ అయితే తొందరగా వచ్చేస్తుంది. ఇంకా దానికైతే చెక్ పెట్టడం కోసం ఈరోజు నా యూట్యూబ్ ఫ్యామిలీకి అయితే ఒక మంచి సొల్యూషన్ అయితే చెప్తామనేసి అనుకుంటున్నాను. నేను యూజ్ చేస్తున్నాను, ఇంకా ఇదైతే నేను దాదాపుగా 6 years నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే మంచి రిజల్ట్ ఉంది. ఇది వచ్చేసి ఇంకా నూపూర్ రెడ్ హెన్నా అండి. ఇది వచ్చేసి రెడ్ హెన్నా, నూపూర్ కానీ, రంగోలీ కానీ, బర్గండి కానీ, ఇంకా మనకు అందుబాటులో ఉన్నది ఏ హెన్నా అయినా పర్లేదు. ఇంకా నేనైతే 6 years నుంచి అయితే నూపూర్ హెన్నానే యూజ్ చేస్తున్నాను. ఇంకా దీనివల్ల అయితే నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది. ఇంకా నాకు రిజల్ట్ బాగుంది కదా, ఇంకా ఇది 100% ప్యూర్ హెన్నా కదా, ఇంకా మన వాళ్ళకు కూడా ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనేసి ఇంకా ఈ హెన్నా అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. ఇంకా దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలో ఇంకా నేను ప్రాసెస్ అయితే పిన్ టు పిన్ అయితే మీకు చెప్దామనేసి నేను ముందుకు వచ్చాను. ఇంకా హెన్నా పౌడర్ అయితే అప్లై చేసే ముందు మన దగ్గర ఇంట్లో అయితే టీ పౌడర్ ఉంటుంది కదా, టీ పౌడర్ ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసేసుకొని, ఇంకా టీ పౌడర్ ఆ బౌల్లో వేసేసుకొని, ఇంకా డికాషన్ ఎలా చేసుకోవాలో ప్రతి ఒక్కరికైతే ఐడియా ఉంది కదా. డికాషన్ మరిగించుకోవాలి. ఇంకా అందులోనే 1 స్పూన్ మెంతులు, కొంచెం మనకు అందుబాటులో ఉంటే మందారాకు అయితే ప్రతి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది. మందారాకు కానీ, మందార మొగ్గలు కానీ, మందార పూలు కానీ, ఏది అందుబాటులో ఉంటే ఇంకా అవి డికాషన్లో వేసేసుకొని డికాషన్ని మంచిగా మరిగించుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు డికాషన్ని మరిగించుకొని అది చల్లార్చుకొని, ఇప్పుడు నేను చూపించిన హెన్నా ఉంది కదా, ఆ హెన్నాలో ఇవన్నీ కలిపి ఇంకా దాన్ని అయితే ఒక పేస్ట్ లాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇంకా దీనికైతే ఇంకా తొందరగా మంచి రిజల్ట్ ఉండాలి, ఇంకా హెయిర్ గ్రోత్ కూడా ఉండాలి అనుకుంటే బీట్రూట్ మంచి కలర్ కోసం అయితే బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా నేనైతే బీట్రూట్ పీస్లు అయితే ఇదిగోండి ఇలా తీసేసుకొని, ఇంకా చెక్ తీయాల్సిన అవసరం లేదు, నీట్గా దాన్ని కడిగేసుకొని ఇలా పీసెస్ వేస్గా కట్ చేసేసుకొని, ఇంకా దాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని దాన్ని ఒక పేస్ట్ చేసేసుకున్నాను. జ్యూస్ని వడగట్టి పోసుకున్నా పర్లేదు. ఇంకా నేనైతే క్వాంటిటీ కోసం అనేసి నేను దాన్ని జ్యూస్ని అయితే తీయలేదు, డైరెక్ట్ పేస్ట్ని హెన్నా పౌడర్లో అయితే మిక్స్ చేశాను. ఇంకా ఈ పేస్ట్ మొత్తం మనం ఫస్ట్ మరిగించుకున్న డికాషన్ అండ్ అలాగే బీట్రూట్, ఇంకా అందులో వీలవుతే మన ఇంట్లో ఉన్న కర్డ్, ఇవి 3, అలాగే నేను ఫస్ట్ చూపించిన నూపూర్ హెన్నా, ఇవన్నీ మిక్స్ చేసేసుకొని ఓవర్ నైట్ ఒక బౌల్లో, ఇంకా మన ఇంట్లో అయితే ఐరన్ బౌల్ ఉంటే ఇంకా బెటర్. నా దగ్గర ఐరన్ బౌల్ ప్రజెంట్ లేదు కాబట్టి ఇంకా నేను స్టీల్ బౌల్లోనే ఇంకా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా దాన్ని నీట్గా బబుల్స్ లేకుండా ఇంకా టోటల్గా దాన్ని మొత్తం బీట్ చేసేసుకొని మంచి ఒక పేస్ట్ మాదిరిగా చేసేసుకొని, ఇదిగోండి ఓవర్ నైట్, ఇది నైట్ మొత్తం ఇలా లీవ్ చేసేయాలి. ఇంకా దాన్ని అలా పేస్ట్ లాగా మొత్తం నీట్గా కలిపేసుకొని, ఇంకా ఉండలు లేకోకుండా మొత్తం కలిపేసుకొని ఓవర్ నైట్ ఇంకా క్లోజ్ చేసేసుకోవాలి. మూత పెట్టి క్లోజ్ చేసుకొని ఓవర్ నైట్ దీన్ని ఇలా ఉంచేసి, ఇంకా మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంకా
అది మొత్తం దగ్గరికి అయిపోయి చాలా నీట్గా ఉంటుందండి. ఇంకా అందులో ఎటువంటి ఉండలు లేకోకుండా మంచిగా నీట్గా ఉంటుంది ఓవర్ నైట్ అలా లీవ్ చేశాక. ఇంకా దాన్నైతే మన హెయిర్కి అయితే మనం హెయిర్లో ఉన్న ట్వింకిల్స్ లేకుండా మొత్తం చిక్కులు మొత్తం తీసేసుకొని ఇలా హెయిర్ని సాఫ్ట్గా కోమ్ చేసేసుకొని చిక్కులు లేకోకుండా ఈ హెయిర్ పైన లేయర్ 1 బై 1 లేయర్ తీసేసుకొని ఇంకా ప్రతి లేయర్కి అలాగే స్క్రాఫ్కి మంచిగా మనం పట్టించడం వల్ల ఏంటంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకు కూడా అలాగే హెయిర్ చాలామందికి కుచ్చులు ఇలా ఊసొస్తుంది కదా ప్రజెంట్ ఉన్న వాతావరణం తీరో లేదంటే వాటర్ తీరడం ఇంకా దీనివల్ల చాలామందికి అయితే హెయిర్ లాస్ అవుతుంది కదా. ఇంకా వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఇదిగోండి ఫస్ట్ అయితే మిడిల్ పార్ట్ తీసేసుకొని ఇలా మిడిల్ పార్ట్ని ఇలా చుట్టేసుకొని దీన్ని సపోర్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్క లేయర్ని ఇలా ఒక కొప్పు మాదిరిగా దీన్ని ఇలానే కంటిన్యూ చేసుకుంటూ హెయిర్ మొత్తం స్క్రాఫ్కి పట్టేలాగా ఈ హెన్నాను అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా నేనైతే 6 ఇయర్స్ నుంచి ఇదే పాటిస్తున్నాను. నాకైతే రిజల్ట్ అయితే బాగా అనిపించింది. ఇంకా నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంది. మనం ఇది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కానీ లేదా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే హెయిర్ ఫాల్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు కానీ లేదంటే హెయిర్కి ఒక మంచి పోషణ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కానీ హెయిర్ స్ట్రాంగ్గా అవ్వాలి అనుకున్న వాళ్ళకి కానీ ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇలా ట్రై చేసి ఎలా ఉందో రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మనం మంత్లీలో ట్వైస్ కానీ వీక్లీ వన్స్ కానీ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది వన్స్ పెట్టి వదిలేయకుండా మంత్లీ 2-3 టైమ్స్ అయితే కంటిన్యూగా పెట్టడం వల్ల మన హెయిర్కి అయితే మంచి పోషణ అందుతుంది. ఇంకా మనకి హెయిర్ కూడా బలంగా ఉంటుంది. ఇంకా హెయిర్కి ఉన్న ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నా కానీ ఇంకా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. మనం ఫస్ట్ యూజ్ చేసిన రెడ్ హెన్నా మీకు చూపించాను కదా నూపూర్ హెన్నా అనేసి, ఇంకా దాంట్లో అయితే చాలా ఆమ్లా కానీ ఉసిరికాయ పౌడర్ కానీ ఇంకా బ్రింగ్రాజ్ కానీ ఇంకా దాంట్లో చాలా వరకు ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ అయ్యి ఉంటాయి. ఇంకా నేను ఆ ఇంగ్రీడియంట్స్ కూడా నోట్ చేసుకోలేదు. చాలా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ అయ్యి ఉంటాయి. మనం ఇంట్లో దొరికే న్యాచురల్ హెన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ అందులో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉండవు కదా, అందుకనేసి నేనైతే బయట మార్కెట్లో దొరికే రెడ్ హెన్నానే తీసేసుకుంటున్నాను. ఇంట్లో ఉన్న హెన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మనకు అది అందుబాటులో లేకపోతే. ఇలా హెన్నా మొత్తం హెయిర్కి మొత్తం అప్లై చేసేసుకొని ఫస్ట్ అయితే దీన్ని ఓవర్ నైట్ ఇలా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా హెయిర్కి అప్లై చేసేసుకొని దాదాపుగా దీన్ని మార్నింగ్ అప్లై చేసేసుకున్నాం అనుకోండి. ఎర్లీ మార్నింగ్ 7కి అప్లై చేసుకుంటే అట్లీస్ట్ 2 అవర్స్ అయినా ఖచ్చితంగా ఉంచాలండి ఈ హెయిర్ ప్యాక్ని. అట్లీస్ట్ 2 అవర్స్ లేదంటే 3 అవర్స్ వీలుంటే 3 అవర్స్ అయితే ఇలా ఉంచేసి హెడ్ బాత్ చేసేయాలి. హెడ్ బాత్ చేసిన రోజు మాత్రం షాంపూ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ డే షాంపూ యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా చూసారు కదా నా హెయిర్ అయితే ఎంత మంచి రిజల్ట్ ఉందో. ఇంకా ఇది ఎండకి వెళ్ళాక చూసుకుంటే మాత్రం చాలా షైన్ అవుతుంది హెయిర్. ఎండలో మంచి షైన్ ఉంటుంది, రెడ్డిష్గా ఉంటుంది. హెయిర్ కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది, స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. అలాగే మనకి డాండ్రఫ్ని కూడా కంట్రోల్ చేస్తుంది, హెయిర్ కూడా బలంగా అవుతుంది. నాకైతే చాలా మంచి రిజల్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీకోసం ఇంత మంచి సజెషన్ అందించాను కదా. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.